రూమ్ 1లోని గ్రూపుల వారు మేధాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్ తయారు చేస్తున్నారు. మేడం గారు ఒకసారి మేధాభివృద్ధిలో భాగంగా డొక్కా సీతమ్మ గారి గ్రూప్ నెంబర్ 5 సూక్ష్మ కండరాల అభివృద్ధి కృత్యాల గురించి చెప్తున్నారండి. వీరంతా రూమ్ నెంబర్ 1కు చెందినవారు. చెప్పండమ్మా. తర్వాత గీతలు గీయడం, చెప్పడం, చేప 1, గింజస్ 2, ఫ్లవర్స్ 3, పెద్ద బియ్యం చిన్నదైంది. తర్వాత ప్రకృతిలో సేకరించిన గింజలతో ఫ్లవర్ షాప్లో పెట్టాను. ఆకులతోటి సూర్యుని ఈ గ్రూప్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రెండో గ్రూప్ వారు మీరు జాగ్రత్తగా రెడీ చేయండి. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 1 ఏపీజే అబ్దుల్ కలాం వారు చిన్నది పెద్దది మేధాభివృద్ధిలో భాగంగా వారు చేసినటువంటి ప్రాజెక్ట్ని
ప్రదర్శన చేస్తున్నారు, దాని గురించి వివరిస్తున్నారు. ఇది పెద్దది, బిగ్ అంటారు దీన్ని. స్మాల్ ఇది చిన్నది. ఇది బిగ్, ఇది స్మాల్. పెద్ద మామిడి పండు, చిన్న మామిడి. పెద్ద టెడ్డీ వేరు, అంటే పెద్దది చిన్నది అనే విషయం తెలియజేయడానికి పిల్లల్లో వాళ్ళు ఆటోమేటిక్గా గుర్తుపట్టే విధంగా హీరో ప్రాజెక్ట్ వర్క్ చేశారు. పెద్ద గొడుగు, పెద్దది అంబ్రెల్లా, పెద్ద గొడుగు. ఇది చిన్నదే, చిన్న అంబ్రెల్లా. ఈ గ్రూప్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎవరు వస్తారా? అంబేద్కర్ గ్రూప్ 2 వారు అంబేద్కర్ గ్రూప్ 2 వారు మేధాభివృద్ధికి సంబంధించి ఈ రంగుల గురించి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశారు. దాన్ని వివరించండి. పింక్, గులాబీ, ఎల్లో, పసుపు, ఆరెంజ్, కాషాయం, వైట్, తెలుపు, లైట్ బ్లూ, బేబీ పింక్, ఎల్లో, లైట్ వైలెట్, బ్లాక్. ఈ విధంగా పిల్లలు రంగులు గుర్తించేలా రకరకాల రంగులు అంటించి చార్ట్ మీద పిల్లలచే గుర్తింపు చేస్తున్నారు. ఈ విధంగా వారి యొక్క అంగన్వాడీల్లో కూడా చేసి చూపిస్తున్నారు. వారికి గ్రూప్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మాస్టర్ ఫోటోలు లేకపోయినా పర్వాలేదు. నా టార్గెట్ ఏంటంటే పని అవ్వాలి. ఫోటోలు లేకపోయినా పర్వాలేదు. మేధాభివృద్ధిలో పరంగా మదర్ తెరీసా గ్రూప్ 4 రూమ్ నెంబర్ 1 వారు జతపరచడం అనేటువంటి దాని మీద ప్రాజెక్ట్ చేశారు. వారు ఆ విషయాల గురించి వివరిస్తారు. చెప్పండి. ముందుగా వారు నెంబర్లు తీసుకున్నారు. 1, 2, 3, 4, 5 పక్కన దానికి తగ్గట్టుగా వస్తువులు తీసుకుని జతపరచడం అనేది చెప్తున్నారు. చెప్పండి ఒకసారి దాని గురించి. మేధాభివృద్ధిలో జతపరచడానికి కార్యక్రమం చేస్తామండి. ఇది పిల్లలకి అంకెల ద్వారా వస్తువుల్ని చూపించి వాటికి తెలియచెప్పడం, జతపరచడం వల్ల వాళ్ళకి తెలుసుకుంటారు. నంబర్స్ కూడా వస్తాయి, రంగులు వస్తాయి, ఆకారాలు తెలుస్తాయి. వీటి వల్ల మేధాభివృద్ధి జరుగుతుందని ఇది తయారు చేస్తాము. 1వ నెంబర్ సూచనగా దానికి ఒక వంకాయని జతపరిచారు. 2వ నెంబర్ పెన్నులు అండి, 2 పెన్నులు జతపరిచారు. 3 గ్లాసులు అండి, 4 యాపిల్స్, 5 బంతులు. అంటే దీంతో వారికి వస్తు పరిచయం తెలుస్తుంది, అంకెలు కూడా వస్తాయి. జతపరచడం కూడా ఒకటే చూపించగలుగుతారు, లెక్కించగలుగుతారు. ఆ విధంగా మేధాభివృద్ధి జరుగుతుంది. క్లాప్స్ అమ్మా, మీరు కూడా ఇలా ఓకేనా? మేమే చేసాం కదండి. రోల్ ప్లే కాదు, చార్ట్స్ మీదే కథ షార్ట్ తయారు చేసి చేశారు. చార్ట్ రమ్మని మార్పు చూస్తారు.
రండి అన్ని చూడమంటారు మేడం గారు అలా కష్టపడి చేసిన ఒక లైన్ లో ఉండమంటారు 1 2 3 మీరందరూ అలా జరగండి అమ్మా 3 పక్క వెళ్ళిపోతున్నారు 4 పక్క వెళ్ళిపోతారు మీరు చివరికి బాగుంది కూడా నెరవేర్చేసి పైకి అలాగే చెప్తారా వాళ్ళు 2 మీరు 3 తీసుకుంటే పెట్టరేమో 3 రోజులకి 3 మొత్తం 3 సరిపోతాయి 2 నుంచి అడుగుతారు మేడం గారు 3 వీడియో 3 3 6 పెట్టాలా అది అడుగుతారు మండలానికి వచ్చి 3 వీడియో చేత మాట్లాడుతున్నారు అయితే అప్పుడు అడ్వాన్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2 ఇచ్చి మీరు ఒకటి చేయండి ఆల్రెడీ ఒకటి అయిపోయింది కూడా ఒకటి చేయండి అక్కడ ఒకటి మీరు చేయండి వాళ్ళు ఏ డేస్ చేస్తున్నారు చూసుకుని ఒకటి మీరు తీసుకోండి అయిపోద్ది కదా పని మళ్ళీ సార్ పాడతాం మేడం నెక్స్ట్ వీక్ పాడతారండి నెక్స్ట్ వీక్ పాడతారండి మీరు చెప్పండి 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 అమ్మా గట్టిగా చెప్పండి పర్వాలేదు చెప్పండి అమ్మా గట్టి చెప్పండి పర్వాలేదు ఒకళ్ళు ఇటు తిరిగి చెప్పండి దాని గురించి వీడియోలు చేయండి ఇంకా టైం సరిపోదు కదా ఆల్రెడీ 5 అయిపోయింది వీడియోలు పెడితే కానీ వేల గ్రూప్ మిమ్మల్ని వదలడానికి లేదు ఆల్రెడీ 5 ఆడేసింది కాబట్టి బాగా మాట్లాడే